గౌర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఈ వీడియోల శ్రేణి తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం వేచి చూస్తూ ఉన్నాయి. ఇన్ సెర్చ్ ఆఫ్ సిన్సియర్ ఆస్పిరెంట్ టు నో ద ఆర్ టు అప్రోచ్ టువర్డ్స్ ద ట్రూత్. సో marriages are marriages are created by three vital principles: use, confusion, అండ్ మైండ్ క్యారెక్టరిస్టిక్స్. సో, ఇక్కడ ఒక పాయింట్‌ని మళ్ళా అండర్‌స్టాండ్ చేసుకుంటూ వెళ్దాం. మిర్రేజ్ అంటే తెలుసు కదా! మిర్రేజ్ అంటే మిథ్యగా ఏర్పడుతూ ఉంటాయి. మనం ఎండమావులు అంటామే అదొక మిర్రేజ్. అక్కడ నీళ్ళు లేవు, కానీ నీళ్ళు ఉన్నట్టు కనపడతాయి. అప్పుడప్పుడు తారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా కనబడుతూ ఉంటాయి మనకి ట్రాఫిక్‌లో. ఎడారిలో ఉంటాయి. ఎండమావులు అంటారు. సో, మిర్రేజెస్ అవి. అలాగే ఒక పెన్సిల్‌ని ఒక గ్లాస్ వాటర్‌లో పోసి పెడితే ఆ పెన్సిల్ బెండ్ అయినట్టుగా కనబడుతుంది. వక్రీభవనం అంటాం. చిన్నప్పుడు చదువుకుంటాం సైన్స్‌లో. ఇది కూడా ఒక మెర్రేజ్. మెర్రేజ్ అంటే భ్రమ కలుగుతుందన్నమాట. అలాగా ఈ ఏదైతే 3 వైటల్ ప్రిన్సిపల్స్ సెల్ఫ్‌లో ఉన్న పార్ట్ ఉన్నాయో, అవే సెల్ఫ్ యొక్క మేనిఫెస్టేషన్‌లోనే మిగతావన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రపంచంలో ఉండే ఎవ్రీథింగ్ ఈస్ నథింగ్ బట్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సెల్ఫ్ కదా! సో, దేర్‌ఫోర్ వాటిలో ఈ వైటల్ ప్రిన్సిపల్స్ ఇంకొక ఇంకొక ఫైన్‌నెస్ నుండి సటిల్‌నెస్ నుండికి ఫైన్‌నెస్‌కి, గ్రాస్‌నెస్‌కి షిఫ్ట్ అవుతుంటాయి. ఈ షిఫ్టింగ్‌లో అవి డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో రకరకాల థింగ్స్ ఫార్మ్ చేస్తాయి. మనం ప్రకృతి అని తెలుసుకున్నాం. ప్రిమోర్డియల్ మ్యాటర్ లేకపోతే తెలుసుకున్నాం. సో, వాటిలో ఇవి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి మామూలుగా. సో, ప్రతి ప్రపంచంలో ఉండే ప్రతి దాంట్లోనూ ఇంటరాక్ట్ చేయిస్తున్నది లేదా ఇంటరాక్ట్ చేయబడుతున్నది రెండిట్లోనూ ఈ 3 వైటల్ ప్రిన్సిపల్సే ఉంటాయి. నువ్వేదో ఒక ఇన్ఫర్మేషన్ చూస్తున్నావు, సెన్సెస్ ద్వారా తీసుకుంటున్నావు అంటే ఆ ఇన్ఫర్మేషన్‌లోనూ 3 వైటల్ ప్రిన్సిపల్స్ పార్ట్ ఉంటుంది. ఆ 3 వైటల్ ప్రిన్సిపల్‌ని డీకోడింగ్ చేసి అనలైజ్ చేసే దాంట్లో కూడా మళ్ళీ 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఉంటుంటాయి. సో, ఇక్కడ హార్మోనిక్, అన్‌హార్మోనిక్ అనేది ఇంపార్టెంట్ మాట. హార్మోనిక్‌గా ఉంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అన్‌హార్మోనిక్‌గా ఉందంటే అది కేయాస్‌గా ఉంటుంది. రాండమ్‌గా అనిపిస్తుంటుంది. సో, ఈస్ ఎ రూట్ కాజ్ మాట. కన్‌ఫ్యూజన్ అని అంటాం ఈ ప్రపంచంలో. ఆ కన్‌ఫ్యూజన్‌కి రూట్ కాజ్ మిర్రేజ్ అనమాట. మిర్రేజెస్ భ్రమలు. సో, మనకి ఇమ్మీడియేట్‌గా మెమరీలో ఏదైతే భ్రమ ఉందో ఇన్ఫర్మేషను అది త్వరగా భ్రమని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. నిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న పొద్దున లేవంగానే పంపు తిప్పితే రాలేదు. పంపు తిప్పితే నీళ్ళు రావట్లేదు అని చెప్పి కిందకెళ్ళి మోటార్ మాన్యుయల్‌గా ఆన్ చేసాం. అదే ఓకే. అయిపోయిందది. యాక్చువల్‌గా ఆటోమేటిక్‌గా పనిచేసేది. కానీ మాన్యుయల్‌గా యాడ్ చేయాల్సొచ్చింది. అయిపోయింది బానే ఉంది. ఇవాళ మార్నింగ్ కూడా పైలట్‌లోకెళ్ళి పంపు తిప్పంగానే నీళ్ళు రాలేదు. నీళ్ళు రాకపోతే ఇమ్మీడియేట్ కంక్లూజన్ ఏంటి? నిన్నట్లాగానే ఆటోమేటిక్‌గా ఆన్ కాలేదని. బట్ ఎందుకు రాలేదనే దానికి ఇంకో డిఫరెంట్ కారణం ఉండొచ్చు. ఆ కారణం నాకు తెలీదు. కానీ ఫస్ట్ ఆ కారణం. కానీ మోటార్ చూస్తే బానే ఉంది. మిగతా పంపులన్నీ తిప్పుతుంటే వచ్చాయి. గమ్మత్తేంటంటే ఫస్ట్ ఏదైతే తిప్పితే రాలేదో తర్వాత తిప్పితే అన్నీ వచ్చాయి తర్వాత. కానీ కంక్లూజన్ ఏమొచ్చింది? నిన్నటి ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసేసుకొని నిన్నట్లాగానే ఇవాళ గూడా పాడైంది మోటరు. ఆటోమేటిక్‌గా ఆన్ కాలేదనుకున్నాం. సో, మిర్రేజెస్ అలా ఉంటాయి. ఎంత ఫాస్ట్‌గా లోపల ఇంటరాక్షన్ చేస్తాయి. అంటే కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటాయన్నమాట. అలాగే మైండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా ఇవే క్రియేట్ చేస్తుంటాయి. మైండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇవే క్రియేట్ చేస్తుంటాయి. ఈ క్యారెక్టరిస్టిక్‌లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏమిటాయంటే 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్‌ఫ్యూజన్‌లో వచ్చేది ఐడెంటిటీ. అంటే ఈ ఇండివిడ్యువల్ నేను, ఈ శరీరం, మైండే నేను. దీంట్లో డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది ఏం లేదు. అసలు సెల్ఫ్ అనేది ఏమీ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే సెల్ఫ్‌ని మనం ఎందుకు చూడలేమనేది ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. చూసే అవకాశం ఎందుకు లేదు అనేది. సో, అలాగే సెకండ్‌ది ఏమిటి అంటే పొసెసివ్‌నెస్. అదే ఇది నాది, ఇది నాది అనే భావన.
సో, ఈ ఐడెంటిటీ, పొసెసివ్‌నెస్సే మూల కారణం కింద నిలబడతాయి సఫరింగ్‌కి. నీ ఐడెంటిటీ ఎప్పుడు క్రంబుల్ అయినా, కొంచెం కదిలినా, కుదిపివేయబడినా, నీ ఐడెంటిటీలో ఏమైనా అలలు రైజ్ అయినా, ఏదైనా నీకు సఫరింగ్ క్రియేట్ అవుతుంది. అలాగే నువ్వు నీది అనుకున్న వస్తువు నీకు కాకుండా పోతున్నా, అప్పుడు కూడా సఫరింగ్ క్రియేట్ అవుతుంది. సో, అందుకని ఈ 3 వైటల్ ప్రిన్సిపల్స్ మిర్రేజెస్ క్రియేట్ చేస్తాయి. ఆ మిర్రేజ్ కన్‌ఫ్యూజన్స్ అండ్ మైండ్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేట్ చేస్తాయి. ఐడెంటిటీ అండ్ పొసెసివ్‌నెస్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ మైండ్ క్రియేట్ చేస్తదంట. దానివల్ల సఫరింగ్ వస్తుంది. ఎవ్రీథింగ్ కాగ్నైజబుల్ ఇన్ ఎక్సిస్టెన్స్ ఈస్ ఫ్రైల్ అండ్ పెరిషబుల్. ఈ ఈ ప్రకృతిలో ఉంది కదా! మనం ప్రకృతి అనుకున్నాం కదా! అన్ని థింగ్స్ ఏర్పడింది. ఈ ప్రకృతిలో గూడా ఉన్న 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్రతి విషయాన్ని నువ్వు కాగ్నైజ్ చేయగలవు. కాగ్నైజ్ చేయటం అంటే ఏంటంటే, ఎక్స్‌పీరియన్స్ చేయటం. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేయటాన్ని కాగ్నైజింగ్ అంటారన్నమాట. సో, ఫస్ట్ టైము ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేస్తావు. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు జనరేట్ అయిన నీ ఎమోషన్‌ని, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఒక కోడెడ్ రూపంలో మెమరీలో స్టోర్ చేసుకుంటావు. తర్వాత అదే మళ్ళా రిపీట్ ఎన్‌కౌంటర్ అయినప్పుడు దాన్ని నువ్వు రికగ్నైజ్ చేస్తావు. దాన్ని నువ్వు తెలుసుకోవటం, అర్థమైంది. ఇలాంటి పదాలతో నువ్వు అండర్‌స్టాండ్ చేసుకుంటావు. కానీ ఇది తెలిసినా అది నీ యొక్క ఆహ్, అవేర్‌నెస్‌లో ఉండదు. ఏమిటంటే ఈ ఎక్సిస్టెన్స్ అంటే భూర్భువస్వ మూడిట్లో ఉన్న ఏదైనా సరే, ఆ కాగ్నైజబుల్ థింగ్ ఏదున్నా సరే, అది 2 క్యారెక్టర్స్‌తో కలిపి వస్తుంటుంది. 2 లక్షణాలుంటాయి దానికి. ఒకటి ఫ్రైల్, రెండోది పర్షబుల్. ఫ్రైల్ ఏంటంటే దాంట్లోనే బలహీనత కూడా ఉంటుంది. అంతర్గతంగా దాంట్లో ఒక బలహీనత కూడా ఉంటుంది. ఇది, ఇది ప్రాక్టికల్‌గా జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంటుంది. బలహీనత, బలం. బలాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. దాన్ని ఎంజాయ్ చేస్తున్నంత సేపు. బలహీనత వచ్చినప్పుడు బేర్ బేర్ అని ఏడుస్తావు. సఫర్ అవుతుంటావు. కానీ దాంట్లో బలహీనత ఉంటుంది. అందుకని నీకు ప్రతి దాంట్లోనూ కన్‌ఫ్యూజన్, కాన్‌ఫ్లిక్ట్ అరైజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రతి కాగ్నిజబుల్ థింగ్‌లో ఏమిటి బలహీనత అనేది కాసేపు కాంటెంప్లేట్ చేయండి వాళ్ళ దిస్ వాచింగ్‌కి. సో దట్ యూ విల్ గెట్ అండర్‌స్టాండ్. అలాగే పనిషబుల్. ప్రతిదానికి సర్టెన్ లైఫ్ ఉంటుంది. కొంతకాలం ఉంటుంది. తర్వాత పోతుంది. కొంతకాలం ఉంటుంది. తర్వాత అది పనిచేయదు. ప్రతికి లైఫ్ ఉంది కదా ప్రపంచంలో. లైఫు స్పాన్ డిఫరెంట్ ఉండొచ్చు. ఒకటి ఒక నిమిషమే ఉండొచ్చు. ఒకటి కొన్ని సెకన్లే ఉండొచ్చు. కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. బట్ ఏదైనా వర్షబులే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిలేషన్‌షిప్ తీసుకుందాం. ఆ రిలేషన్‌షిప్పే నీకు స్ట్రెంత్. ఆ రిలేషన్‌షిప్ వల్లే నీ బలహీనత కూడా ఉంటుంది. ఆ రిలేషన్‌షిప్‌లోనే నీ బలహీనతలు కూడా ఉంటాయి. అలాగే పర్షిబుల్ గ్యారంటీ ఇస్తావా? 100% రిలేషన్‌షిప్ అలాగే ఉంటుందని, చేంజ్ కాకుండా ఉంటుందని? నెవర్ పాసిబుల్ అది. సో, అలాగా ఎనీథింగ్ ఈ ఎక్సెప్షన్ లేదు. ఎగ్జిస్టెన్స్‌లో మానిఫెస్ట్ అయిన ఏదైనా సరే, ఇట్ కమ్స్ విత్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఫ్రైల్ అండ్ పర్షబుల్. ఈ విషయం మర్చిపోతూ ఉంటావు. ఇది ఎప్పుడో నీకు తెలుస్తూనే ఉంటుంది. ప్రకృతి నీకు నేర్పుతూనే ఉంటుంది ఈ విషయం. ఫ్రైల్ అని, పర్షబుల్ అని. అయినా సరే మర్చిపోతుంటావు. ఏదో ఫ్రైల్‌ని నువ్వు అధిగమించేయగలవు. ఎన్విరాన్మెంట్‌ని మోడిఫై చేసుకొని అని నువ్వు అనుకుంటూ ఉంటావు. అలాగే పర్షబుల్‌ని మర్చిపోవటం ద్వారా అది లేదనుకుంటావు. లేదా దాన్ని శాశ్వతంగా పరుచుకోవటానికి ప్రయత్నాలు చేస్తుంటావు. అవి అల్టిమేట్‌గా సక్సెస్‌ఫుల్ అయితే అయ్యే ఛాన్స్ లేదు. అలాగే వి ఫర్గాట్ ఇట్ మిరేజ్ ఆఫ్ లైఫ్. యాక్చువల్‌గా ఎవ్రీథింగ్ కాగ్నిజబుల్ ఇన్ ఎక్సిస్టెన్స్ ఈస్ ఫ్రైల్ అండ్ పర్షబుల్ అని మర్చిపోతామే. అంటే పెద్ద మిరేజ్. ఎండమావి లాంటిది మాట అది. ఎండమావి ఉంది అది వెళ్తే అది అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. లేదు బలహీనత ఏం లేదు. ఇది నా బలం అనుకుని ఫీల్ అవుతుంటాం. దాంతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నంత సేపు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నంత సేపు. అలాగే ఇంత తెలిసినా ఇది శాశ్వతమే అనుకుంటూ ఉంటాం. ఇది శాశ్వతం అనే ఫీల్ అవుతూ ఉంటాం. ప్రపంచంలో ప్రతి మనిషి చచ్చిపోవటం చూస్తున్నాం. అయినా సరే నేను మటుకు కలకాలం బతికేస్తా అనే ఫీలింగ్ లోపల అలాగే ఉంటుంది. సో, ఎనీథింగ్ ఎటర్నల్ కెన్ ఓన్లీ గివ్ హ్యాపీనెస్. యాక్చువల్‌గా నీకు హ్యాపీనెస్ ఇవ్వగలిగేది ఏంటి అంటే ఎటర్నల్. ఎనీథింగ్ ఎటర్నల్‌గా ఉండేది ఏదైతే ఉందో శాశ్వతంగా ఉండిపోతుందో అదే హ్యాపీనెస్ ఇవ్వగలదు. ఈ హ్యాపీనెస్ కోసం థ్రస్ట్ ఎక్కడి నుండి వస్తోంది? దాహం ఎక్కడి నుండి పుడుతోంది? డివైన్ ఫ్రాగ్మెంట్ నుంచి పుడుతోంది. సో, డివైన్ ఫ్రాగ్మెంట్ ఏమిటి? అది ఎక్సిస్టెన్స్‌లో భాగం కాదు.
అది క్రియేషన్‌లో జనహాలో ఏర్పడింది. సో, అది సర్టెన్ కండిషన్స్‌లో మహాన్ని క్రాస్ చేసి ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశించింది. సో, దానికి ఈ 2 లక్షణాలుండవు. ఏవి ఫ్రెయిల్ అండ్ పెరిషబుల్ 2 ఉండవు. దానికున్నది ఒకటే. ఇట్స్ ఎ కాన్షియస్‌నెస్ అండ్ బ్లిస్. అదే నీకు హ్యాపీనెస్ కోసం నీ పరిగెట్టంలా కనబడుతూ ఉంటుందనమాట. డివైన్ ఫ్రాగ్మెంట్ ఒక హ్యాపీనెస్ కింద. ఎందుకంటే నువ్వు డివైన్ ఫ్రాగ్మెంట్ ఒక ఎగ్జిస్టెన్స్‌ని ఓకే. విన్నావు లేదా బిలీవ్ చేసావేమో గాని ఎక్స్‌పీరియన్షియల్ రియాలిటీ కాదు. బట్ నువ్వు ఎగ్జిస్టెన్స్ నీకు ఎక్స్‌పీరియన్షియల్ రియాలిటీగా ఉంటుంది. కాగ్నైజ్ చేస్తూ ఉంటావు చాలా చుట్టుపక్కల ప్రకృతిలోని విషయాలు కాబట్టి. సో, దానిలోంచి హ్యాపీనెస్ పొందడానికి ప్రయత్నం చేస్తుంటావు. కానీ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ప్రతీదీ ట్రైల్ అండ్ పెరిషబుల్. అంటే దాంట్లో కొన్ని బలహీనతలు కూడా తీసుకొనొస్తుంది. అది శాశ్వతంగా ఉండేది కాదు. సో, రైట్. రేపు మళ్ళా ఫర్దర్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.